టీచర్స్ ఉద్యమం గురించి మాట్లాడితే మనకు చాలా విషయాలు అర్థం కావు. వాస్తవానికి అశోక్ కుమార్ కానీ, కొండాల రెడ్డి కానీ, ఇక్కడ ఉన్న టీచర్లందరూ కూడా ఆ కొస నుంచి ఈ కొస దాకా ఉన్న టీచర్లందరూ కూడా ఆ రోజు ఉద్యమం చేసిందంటే మరి రోడ్లు సరిగ్గా లేవు, ఎర్ర బస్సుల్లో ప్రయాణం, ఫోన్లు సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు దొరకడం కూడా చాలా కష్టమే. ఇక ఒక ప్రయాసపడి ఊరూరు తిరిగి టీచర్లను సమీకరించటం తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. ఆ రోజుల్లో కష్టపడి మరి అందరినీ సమీకరించి సమావేశాలు పెట్టడం అంటే అది నిజంగా కూడా ఒక కష్టతరమైనటువంటి పని. ఇయాలటి మాదిరిగా కాదు, ఏదో ఒక స్కూల్లో టెంట్ వేసుకొని అక్కడనే వంటలు చేసి అందరికీ భోజనాలు పెట్టి చెయ్యాలి. నాకు తెలిసి 90 దశకం కాదు 2000 దాకా చికెన్ అనేది దొరకలేదు. అన్నం పప్పు పచ్చిపులుసు పోసి చల్లబోసి భోజనం పెట్టేది. కానీ అదే తృప్తిగా అందరూ భోజనం చేసి మొత్తానికి సాయంత్రం దాకా కదలకుండా నోట్ ప్యాడ్స్ పట్టుకొని రాసుకునేటువంటి వాళ్ళు, నోట్ బుక్కులు, ప్యాడ్లు కూడా కాదు. అట్లా సమావేశాలు అనేవి జరిగినటువంటి సమయం అది. అప్పటికున్న ఒక ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే జీతాలు చాలా తక్కువ. నేను ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాకు వచ్చిన జీతమే 1800, అంతకు మించి జీతాలు ఏం లేవు ఎవరికి కూడా. ఆ వచ్చిన జీతాల్లో పైసా పొదుపు చేసుకొని జాగ్రత్తగా కార్యక్రమాల కోసం తిరగవలసి వచ్చేది. ఆ సమయంలో ఈ సమావేశాలు జరపటం, సంఘాన్ని నిర్మించటం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమంగా ఉండేది. ఎక్కడ పోయినా ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి చైతన్యపరచాలి, మన సమస్యల కోసం పోరాటం చేయాలి అనేదే ఆ రోజు లక్ష్యంగా ఉండేది. అప్పటికి ఇంకా టీచర్లకు సంబంధించి చాలా సర్వీస్ కండిషన్లు ఇవాళటి మాదిరిగా లేవు. ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని స్కూళ్ళల్లో, విద్యారంగంలో సాధించడానికే ఆ పోరాటాలు కొనసాగినాయి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్ చేసేది. ట్రాన్స్ఫర్కు గైడ్ లైన్స్ ఉండాలి, ఆప్షన్స్ ఇవ్వాలి, ఒక కన్సల్టేషన్ ఉండాలి అనేది ఎన్ని సంవత్సరాల పోరాటం తర్వాతనో అది ఒక హక్కుగా మనం సాధించుకోవటం సాధ్యమైంది. సర్వీస్ కండిషన్ల అమలు కోసం నిలబడి సాధించుకోవటం అనేది కూడా అట్లా పోరాటాల వల్ల సాధ్యమైంది. అన్ని పోరాటాలు చేసిన తర్వాత ఇవాళ సందర్భం అనేది మారిపోయింది. అప్పుడప్పుడే కొత్తగా గ్రామాల్లో ఉన్న అట్టడుగు వర్గాల పిల్లలు కూడా స్కూళ్ళకు మనం కూడా పోవాలి, మన పిల్లలు కూడా చదువుకోవాలి అనే ఒక తాపత్రయం మొదలైంది. వాళ్ళకు మంచి చదువు చెప్పాలి అనేది ఒక లక్ష్యంగా ఉండేది. ఆ రోజుల్లో మరి ఏపీటీఎఫ్ టీచర్ అంటే స్కూళ్ళల్లో మంచి పాఠాలు చెప్తాడనే పేరు కూడా ఉండేది. ఇవి రెండు వేరు విషయాలు కాదు. ఏపీటీఎఫ్ నాయకుడు అంటే మంచి టీచర్ అయి ఉంటాడనే గుర్తింపు సాధించటం వల్లనే ఆ సంఘం కూడా నిలబడింది. అందుకని ఏకకాలంలో రెండు పనులు చేయటం, స్కూలు పనులన్నీ చేయాలి, స్కూల్ అయిన తర్వాత టీచర్లందరినీ కలుసుకోవాలి, మరి సంఘాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం. ఇట్లా 1-2 పనులను ఏకకాలంలో నిర్వర్తించటం, లీవులు పెట్టాల్సి వస్తే జీతాలన్నింటినీ వదులుకొనైనా ఈ పని చేయాలనే ఒక నిబద్ధత, వాటన్నింటికీ ఒక ప్రతినిధే ఇవాళ ఇక్కడ కనబడుతున్నటువంటి వై అశోక్ కుమార్. అప్పటికి ఉన్న విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అదే విలువలతో, అదే నిబద్ధతతో టీచర్ల ఉద్యమాన్ని నడిపినరు. తెలంగాణకు అవసరమైనప్పుడు తెలంగాణ జేఏసీకి నాయకులుగా వ్యవహరించింది కూడా దానివల్లనే సాధ్యమైంది. గ్రామ స్థాయిలో కూడా ఒక సంఘం విస్తరించిందంటే ఆ సంఘము విస్తరించి ఉండటం వల్లనే జేఏసీకి కూడా అది ఒక మూల పునాదిగా నిలిచి తెలంగాణ ఉద్యమానికి కూడా అది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించటానికి ఈ సంఘం ఒక ముఖ్యమైనటువంటి వాళ్ళు బాధ్యత నిర్వర్తించగలిగారు. ఈ చరిత్ర చాలామందికి మనం చెప్పినంత సులువు కాదు. ఊహించుకోండి, రోడ్లు సరిగ్గా లేవు, ఆ రోడ్ల మీద వర్షాకాలంలో ప్రయాణం చేయాలంటే ఉండే ఇబ్బందులు, ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి బస్సులో ప్రయాణాలు, ఇవి అప్పటికి మనకున్నటువంటి పరిస్థితులు, సందర్భము.
వీటిల్లో ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ సంఘాన్ని నిలబెడుతూ సంఘంలో పేరు సంపాదించుకుంటూ సంఘానికి ఒక పేరు సంపాదిస్తూ ఇవాళ ఇక్కడ జేఏసీగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించటం అది చాలా గొప్ప విషయం. నాకు ఇవన్నీ ఎందుకు తెలుసు అంటే అప్పుడప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు అయినా ప్రతి దగ్గర విద్యా సదస్సులు జరిగేవి. ఆ విద్యా సదస్సులకు నేను తప్పనిసరిగా అతిథిగా హాజరయ్యేది. అప్పుడు విద్యా సదస్సుకు హాజరు కావాలంటే బస్సులు ఎక్కి ప్రయాణమే. ఆ బస్సులలో ప్రయాణం చేసి లాస్ట్కి ఒక ఎర్ర బస్సు ఎక్కితే తప్ప గమ్యం చేరుకునే వాళ్ళం కాదు. అట్లా జరిగింది ఆ ప్రయాణాలన్నీ, అట్లా జరిగింది ఆ ఉద్యమ నిర్మాణం అనేది. ఎప్పుడో ఒకప్పుడు ఇవి రాయాలి, రాస్తే కానీ చాలామందికి అర్థం కాదు. ఆ ఏపీటీఎఫ్ అది వాళ్ళ టీపీటీఎఫ్గా మారి ఇక్కడ మీరందరూ దాని ప్రతినిధులుగా సభ్యులుగా కూడా ఇక్కడ కూర్చున్నారు. అట్లాంటి ఉద్యమాన్ని నడిపి వచ్చినాడు కాబట్టే ఇవాళ ఇంతమంది ఇక్కడ సమావేశమైనాం. మామూలుగా టీచర్లు రిటైర్ అయితే ఎందుకు వస్తారు? ఊరోళ్ళు వస్తారు, చుట్టాలు వస్తారు, వేరే వాళ్ళు రారు. ఆ స్కూల్లో ఉన్న టీచర్లు వస్తారు. ఎందుకు ఇంతమంది వచ్చిందంటే ఇన్ని ఉద్యమాల నుంచి నడిచి వచ్చిండు కాబట్టి అశోక్తో అనేక మందికి సంబంధం. నాకు అశోక్ కుమార్కు జేఏసీలో సంబంధం. మేము సర్వసభ్య సమావేశం జరిగితే ఆయన ఒక కీలకమైన ప్రతినిధిగా ఉండేవాడు. అక్కడ ఏం చేద్దాం భవిష్యత్తు కార్యాచరణ అనే చర్చలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి అందరికీ కూడా సలహాలు చెప్పేవాడు. అట్లాంటి ఒక పాత్ర మనం నిర్వహించుకుంటూ వచ్చినాం. ఇవాళ ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా కండువాలు పూలదండలు లేకుండా జరుగుతున్నాయంటే ఆ ఉద్యమ విలువలు వారసత్వాన్ని కొనసాగింపే తప్ప మరొకటి కాదని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. ఈ సందర్భంగానే కొన్ని సమస్యల గురించి అశోక్ మన కొండాలరెడ్డి చెప్పి చేస్తావా చేయవా అని కూడా హెచ్చరికలు జారీ చేసిండు. అవి చేయటానికే మనకి పదవి ఉపయోగపడాలి, లేకపోతే వేస్ట్. పదవులు ఎందుకు చెప్పు, తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. చాలా సమస్యలు నాకు రోజు చూస్తున్న కొద్దీ నాకు అర్థమవుతున్నది ఏంటంటే మన పాత విలువలు కొన్నింటిని మళ్ళీ మనం పునరుద్ధరించకపోతే సమస్యల పరిష్కారం కూడా కష్టమే. అది నేను మొట్టమొదట చెప్పదలుచుకున్నా. మనం టీచర్లం ఉన్నాం, మనకు సంఘం ఉంది, ఈ సంఘం విలువైన పని చేస్తుంది. ఈ సంఘమే లేకపోతే సమాజానికి ఇంత మెరుగైన విద్య అందదు అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా చెప్పాలి. మనం చేయటం వల్ల చాలా మార్పులు వచ్చినాయి అనే విషయాన్ని మనం ధైర్యంగా రికార్డ్ చేయాలి, చెప్పాలి. ఆ చెప్పగలిగినప్పుడు కృషి సులభ సాధ్యమవుతుంది. ఇప్పటికి కూడా చాలా వరకు వింటారు. కానీ చాలాసార్లు ఈ సమస్యల పరిష్కారానికి వెళ్ళినప్పుడు మన కృషి తెలియకపోవటం చేత ఎంత గట్టిగానైతే మనం కొన్నింటిని ఎంత సులభంగానైతే సాధించగలమో గట్టిగా చెప్పి అవి అంత సులభంగా కావటం లేదు. ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉంటాయి, పనిచేస్తాయి, ఆ ప్రజలు కేంద్రంగా ఉండవలసిందే అనేటువంటి మాట మనం మెల్లమెల్లగా ఆ విషయం అనేది ఇవాళ ఒక బలమైన అంశంగా అది మెల్లమెల్లగా ఎజెండా మీదకి వస్తున్నది. ప్రతి దగ్గర కూడా ఈ విషయాన్ని మనం ప్రధానం చేయాలి. స్కూళ్ళు నడవాలంటే టీచర్లు కూడా బాగుండాలి, టీచర్ల సమస్యలు కూడా పరిష్కారం కావాలి, ఆ స్కూళ్ళు కూడా నడవాలి అనేది వైరుధ్యంతో కూడిన అంశాలుగా కాక అవి పరస్పరం ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని కొంత గట్టిగా మనం చెప్పగలిగితే నేను అనుకోవటం అది చెప్పగలగాలంటే ఈ చరిత్ర మనకు చాలా కీలకమవుతుంది. అర్థం కాదు కదా అంత తొందరగా ఈ చరిత్ర అనేది. అది మనము రికార్డు చేయాలి, పుస్తకాలు తేవాలి, చెప్పాలి. మనం సాధించిన విజయాలను కూడా మనం తప్పకుండా చెప్పాలి. ఎన్ని చోట్ల టీచింగ్లో మనం పద్ధతులను మార్చగలిగినాం, ఎన్ని చోట్ల అద్భుతంగా విద్యార్థులను పైకి తేగలిగినాం, అందులో మన సంఘం పాత్ర ఎంత ఉంది అనేది మనం ఎప్పుడు చెప్పే ప్రయత్నం చెయ్యం. దాన్ని ఎంత గట్టిగా మనం చెప్పుకోగలిగితే మనకంత లాభం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఒకటి చేయాలని కోరుతూ ఇంకా అశోక్ కుమార్ను అందరం కూడా ఎందుకు వచ్చినామంటే ఇంకా ఆహ్వానించటానికి. టీచర్ల ఉద్యమం అయితే అయిపోయింది, ఇక మా ఉద్యమాల్లోకి రావాలని ఆహ్వానించటానికే ఇక్కడి దాకా వచ్చినాం. ప్రధానంగా 2-3 అంశాలు అయితే సీరియస్గా ఆలోచించవలసినవే. ఒకటి ఇంతకుముందు మిత్రులు విష్ణు గారు చెప్పిండ్రు, దాని మీద దృష్టి పెట్టవలసిన అంశం. రెండవది నేను అనుకోవటం ఏంటంటే విద్యారంగ పునరుద్ధరణ కోసం ఒక ఉద్యమం లాంటిదే జరగవలసి ఉంది. అది కేవలం టీచర్ల ఉద్యమమే కాకుండా విస్తృత జనబాహుల్యానికి సంబంధించిన ఉద్యమంగా అది రావాల్సిన అవసరం ఉంది.
ఆ ఒక ఉద్యమానికి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. మూడోది ఏంటంటే తప్పకుండా పాలనా రంగంలో మనం దృష్టి పెట్టవలసిన అంశాలు ఏంటంటే ఇంతవరకు టీచర్ల రంగంలో మీరు చేసిన కృషి, పౌరుల హక్కులను గౌరవించకుండా పాలన అనేది ఉండదు. ఈ రెండు వైరుధ్యంతో చూడకండి అనేది మనం సీరియస్గా చెప్పాలి. ఇది నేను అనుకోవటం మనందరి ముందు ఉన్నటువంటి ఒక బాధ్యత. మూసీ నది ప్రక్షాళన అవసరం, ఎవరం కూడా కాదనంటలే, తప్పకుండా ప్రక్షాళన జరగాలి. కానీ చాలా కీలకం ఏంటంటే మూసీ నదిని బాగు చేస్తే వచ్చే ప్రయోజనం ఎవరికి దక్కాలి. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమంటుండ్రంటే ఈ మురికిలో మేము బతికినాం కదా, మూసి మంచిగా అయితే చూడాలని మాకు ఉండదా సార్, మాకు కూడా ఇంత అవకాశం అయితే రావాలి కదా అని వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అందుకనే ఏంటంటే మూసీ ప్రక్షాళన జరగాలి, మూసీ అందంగా తయారు కావాలి. కానీ మూసీతో పాటు ఆ ప్రయోజనాలు చుట్టుపక్కల ఉన్న ప్రజలకే ముందు దక్కాలని కూడా మనం కోరుకోవలసిన అవసరం ఉంది. ఈ మూసీ అభివృద్ధికి ఆ ప్రజల కోసమే అనేది, ఆ ప్రజలు సహకారంతోనే ఈ మూసీ అభివృద్ధి సాధ్యము అనేది అనుకోగలిగితే మనకి వాళ్ళ ఉత్పన్నమవుతున్న చాలా సమస్యలకు అవకాశమే లేదు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అదే ప్రజా సంఘాల వాళ్ళు, అక్కడ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రజా సంఘాల వారు నిన్న మంత్రులతోని నాయకులతోని కలిసి చెప్పిండ్రు, ఇట్లా కాదు సార్ మీరు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి అని. వాళ్ళు చాలాసేపు విన్నారు. ఇవన్నీ మేము మాట్లాడుకుంటాం అంతర్గతంగా. తప్పనిసరిగా విలువైన సూచనలు ఇచ్చిండ్రు. ఏం చేయాలో మాకు కూడా అర్థమవుతున్నది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటామని శాంతా సిన్హా గారు మీటింగ్లో ఉంటే స్పష్టంగా చెప్పిండ్రు, మూసీ అభివృద్ధి, మూసీ వెంట ఉన్న ప్రజల అభివృద్ధి అని మీరు చెప్పండి సార్, రెండు వేరువేరుగా చేయకండి అని. అంటే ఇట్లా చర్చ జరగవలసిన ఒక సమయంలో అశోక్ లాంటి వాళ్ళకు కూడా ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర నిర్వర్తించటానికి వారు 2-3 రోజులు అయితే ఏం అడగం, కానీ ఒక వారం రోజులు కుటుంబానికి అప్పచెప్పుతాం. కానీ బాధ్యతలు అప్పచెప్పినాం, కానీ షరతు పెట్టిండ్రు మీరు ఏమన్నా చేయండి కానీ మా బాధ్యతలు అప్పచెప్పేదాకా మా నాయకుడే అని. ఆమె సూచనను కూడా గౌరవిస్తున్నాం, దృష్టిలో పెట్టుకుంటున్నాం. తప్పకుండా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే నేను మాట్లాడుతున్నా. తర్వాతనే ఈ పాత్రకు ఒకటి ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వారికి మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలు ఎందుకంటున్నామంటే పదవితో ఒక లాభం ఏంటంటే ఏం పని చేయన్నో అదే నిర్ణయం చేస్తుంది, కాబట్టి జీవితం సులభంగా సాగిపోతుంటుంది. పదవీ విరమణ శుభాకాంక్షలు ఎందుకంటున్నంటే ఇప్పుడు స్వేచ్ఛ దొరికింది, మన జీవితాన్ని మనం నిర్ణయించుకోవటం మొదలవుతుంది. ఆ నిర్ణయాధికారం మనకు దక్కటం ఒక గొప్ప విశేషం. కాబట్టి వారికి శుభాకాంక్షలతో